హలో ఆల్, ఈరోజు మన కాన్సెప్ట్ బెస్ట్ ఆఫ్ ది వేస్ట్. సో ఇక్కడ కొన్ని మిగిలిపోయిన ముక్కలు ఉన్నాయండి, నేను బ్యాంగిల్స్ చేసినప్పుడు మిగిలిపోయినవి. సో ఇందుకు కావాల్సినవి ఆ చిన్న చిన్న ముక్కలు. ఒక బ్యాంగిల్ వ్రాప్ చేసుకున్నదైనా తీసుకోవచ్చు, లేదా ప్లెయిన్ బ్యాంగిల్ అయినా తీసుకోవచ్చు. ఒక అగరబత్తి, ఒక సీజర్స్ అండ్ ఒక గ్లూ తీసుకోవాలి. సో ఆ ముక్కల్ని మనం ఇప్పుడు ఎలా వాడతాం అనేది నేను మీకు ఫర్దర్ ప్రాసెస్లో చెప్తాను. ఫుల్ వీడియో కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో వచ్చి ఇప్పుడు మిగిలిపోయిన ముక్కలు ఉంటాయి కదండి, బ్లౌజెస్లో వర్క్ చేసినప్పుడు జనరల్గా మనము బ్యాంగిల్ వర్క్స్ చేసినప్పుడు మాకు ఒక్కొక్క ఫ్లవర్ అలా మిగిలిపోతూ ఉంటాయి, అంటే సైజుని బట్టి మిగిలిపోతూ ఉంటాయి. మన మెజర్మెంట్ ప్రకారంగా తీసుకుంటే కనుక అలా మిగలదు. కానీ ఎప్పుడైనా ఒకసారి 2-6 అని కస్టమర్ చెప్పి మళ్ళీ 2-4 అని మార్చి ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనం చేసిన వర్క్ అనేది మిగిలిపోతుంది. ఆ మిగిలిపోయిన ఆ ముక్కలు అనేటివి ముందు అయితే ఫస్ట్లో అయితే నేను పడేసేదాన్ని తెలియక, ఆ తర్వాత దాని నుంచి వచ్చే యూజ్ ఏంటో తెలుసుకున్న తర్వాత వాటిని పడేయట్లేదండి, అన్నిటిని దాచిపెడుతున్నాను అలాగే. సో ఇప్పుడు వాటన్నింటిని మనం ఒక షేప్లో కట్ చేసుకోవాలి. అయితే చిన్న చిన్న ఫ్లవర్స్ కదా అండి, వాటిని మనం సీజర్స్తో ఎంత ప్రయత్నించినా కూడా ఆ షేప్ అనేది మనకు ఎగ్జాక్ట్గా రాకపోవచ్చు. అండ్ ఒకవేళ వచ్చినా కూడా అక్కడ వర్క్ ఉంటుంది. అయితే ఆ వర్క్ దగ్గర ఏంటంటే థ్రెడ్తో అవుట్లైన్ వస్తాయి, కొన్ని బ్యాంగిల్స్ వర్క్స్కి థ్రెడ్ అవుట్లైన్ వస్తుంది ఏదైనా వర్క్కి. అలా వచ్చినప్పుడు ఏంటంటే మనము సైడ్ నుంచి ఎగ్జాక్ట్గా థ్రెడ్ పక్క నుంచి కట్ చేసినప్పుడు వర్క్ అనేది ఎలాంటి డ్యామేజ్ ఉండదు. అలా కాకుండా ఇప్పుడు నేను యూస్ చేస్తున్న ఫ్లవర్స్ ఏంటి అంటే దాని ఎండింగ్ వచ్చేసి ఓన్లీ జర్దోజీ మాత్రమే ఉంది. మీకు ఫర్దర్గా వీడియోలో ఆ ఫ్లవర్ నేను జూమ్ చేసి చూపించినప్పుడు మీకు అది అర్థమవుతుంది. సో ఓన్లీ జర్దోజీ అవుట్లైన్ లాగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మనం కట్ చేసుకున్న ఆ ముక్కలకి మనం ఇలా తీసినప్పుడు, అంటే మనం ఇలా కట్ చేసుకుంటాం కదా, మనం షేప్ ప్రకారంగా కట్ చేసుకుందాం అనుకొని లోపల నుంచి కట్ చేస్తే కనుక అవి పోగులు పోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. అది నేను మీకు ఇప్పుడు ఒక ఫ్లవర్కి నేను చూపిస్తాను. అయితే ఇప్పుడు ఇలా మనం కట్ చేసుకున్న ఫ్లవర్స్ అన్నిటికీ మీకు కనిపిస్తుంది కదా అండి, కలర్స్గా కనిపిస్తుంది. అంటే ఫ్యాబ్రిక్ కొంచెంగా మిగిలిపోయింది అక్కడ. ఆ ఫ్యాబ్రిక్ అనేది మనం ట్రిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారుగా, ఇలా మనకు పోగులన్నీ పోతాయి. అలా పోగులు పోయినప్పుడు ఏమవుతుందంటే వర్క్ కూడా మెల్లిమెల్లిగా వర్క్ కూడా మొత్తం వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనం వీటిని యూజ్ చేసుకోవడానికి పనికిరాదు. అలా కాకుండా ఉండాలంటే మనం ఈ అగరబత్తిని, అంటే ఈ అగరబత్తిలో కూడా పొట్టు అగరబత్తిలాగా ఉంటాయి కొంచెం మెత్తవి, అవి వాడటం వల్ల ఏంటంటే అది తొందరగా ఆరిపోతుంది. అలా కాకుండా ఈ బ్లాక్ అగరబత్తిలు ఉంటాయి కదండి, ఇవి కొంచెం స్టిఫ్గా ఉంటాయి. ఈ అగరబత్తిని మనం ముట్టించుకొని కరెక్ట్గా షేప్లో ఆ కర్వ్స్ దగ్గర కూడా ఆ యూ షేప్ లాగా కర్వ్ లాగా వచ్చింది కదా ఫ్లవర్ షేప్, అక్కడ కూడా మనము డీప్గా కూడా మనం అది అక్కడ కాల్వచ్చు, అంటే అక్కడ ట్రిమ్ చేసుకోవచ్చు అనమాట వర్క్ని. అది మనం చేస్తున్నది ఫ్యాబ్రిక్ రా సిల్క్ దానిపైన కాబట్టి సిల్క్ అనేది వేడి తగిలినప్పుడు ముదురుకుపోతుంది దగ్గరికి. దానివల్ల ఇక్కడ బెనిఫిట్ ఏంటి అంటే ఆ వర్క్ అనేది మనకి బయటికి పోగుల్లాగా రాకుండా ఉంటుంది. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లవర్ని మనం నీట్గా ట్రిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ట్రిమ్ చేసుకున్న ఫ్లవర్స్ అన్నింటినీ మనం పక్కన పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ 1 or 2 ట్రిమ్ చేసుకున్నానండి, వీడియో కోసం అవి తీసి పెడుతున్నాను. అండ్ మిగిలినవన్నీ మనకు అక్కడ కింద కనిపిస్తున్నాయి కదా, వాటన్నింటినీ కూడా మనం ట్రిమ్ చేసుకోవాలి. మీరు ఇప్పుడు చూడండి, ఇందాక నేను ట్రిమ్ చేసేటప్పుడు అనుకోకుండా అగరబత్తి అనేది పర్ల్కి తగిలింది. అప్పుడు పర్ల్ పైన ఎనామిల్ పెయింట్ బాగా ఉంటుంది కదా షైనింగ్ కోసం, అది డల్ అయిపోయింది అనమాట, అది కాలినట్టుగా అయిపోయింది. సో మనం ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్కి ట్రిమ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, అక్కడ థ్రెడ్ మనకు ఆల్రెడీ మిగిలిపోయిన ఫ్లవర్కి మనం ట్రిమ్ చేసుకున్న ఫ్లవర్కి డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. ఆ కింద బేస్ ఏంటి కలర్ అనేది అది బయటికి కనిపించదు. సో దట్ మనం ఆ ప్యాచెస్ని మనం ఫర్దర్గా దేనికైనా వాడుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో ఆ ఫ్లవర్ లేకుండా పక్కన ఫ్యాబ్రిక్ లేకుండా తీసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాంగిల్ని ప్లెయిన్ బ్యాంగిల్ తీసుకొని సిల్క్ థ్రెడ్ వ్రాప్ చేసుకోవాలి. అండ్ కొందరికి వ్రాప్ చేసుకున్న బ్యాంగిల్స్ ఉంటాయి కదా, నేను వీడియో కోసం ఆల్రెడీ ఒక బ్యాంగిల్ని వ్రాప్ చేసిన బ్యాంగిల్ని తీసి పెట్టుకున్నాను. సో ఆ బ్యాంగిల్కి మనం మార్క్ ప్రకారం అంటే ఒక్కొక్క ఇంచ్ గ్యాప్ కానీ 1/2 inch గ్యాప్ కానీ మన ఇష్టం. ఆ గ్యాప్ని బట్టి మనము ఆ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది స్టిక్ చేసుకోవాలి. ఫస్ట్గా ఫ్యాబ్రిక్ గ్లూ అనేది అప్లై చేసుకోవాలి బ్యాంగిల్కి. సో ఇక్కడ ఏంటంటే మనం అతికిస్తున్న ప్యాచెస్ ఫ్యాబ్రిక్లోనే ఉంటాయి అండ్ కింద ఉన్న థ్రెడ్ కూడా సిల్క్ థ్రెడ్. సో అది కూడా ఒక ఫ్యాబ్రిక్లో యూస్ చేసే ఒక థ్రెడ్ కాబట్టి ఈ రెండింటికి బాండింగ్ ఈ ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ గ్లూ వాడటం వల్ల బాండింగ్ బాగుంటుంది అనమాట, బాగా గట్టిగా స్టిక్ అవుతాయి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆ ప్యాచెస్ని నీట్గా మన ఇష్టం ఉన్న షేప్లో, అంటే 2 దగ్గరగా 3 దగ్గరగా అలా కానీ ఒక్కొక్క ఇంచు గ్యాప్తో కానీ తీసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఒక్కొక్క ఇంచు గ్యాప్లోనే తీసుకున్నాను. చూసారు కదా, వెనకాల ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి మనకి ఈజీగా స్టిక్ అయిపోతుంది. జనరల్గా ఆ వైట్గా ఉన్న గ్లూని కొంచెం డ్రై అయిన తర్వాత మనం స్టిక్ చేయడం వల్ల చాలా స్ట్రాంగ్గా అతుక్కుంటాయి.
నేను ఇప్పుడు వీడియోలో ఎక్కువ లెంత్ తీసుకోలేను కాబట్టి ఇమీడియట్గా అంటించేస్తున్నాను. కానీ మీరు కొంచెం సేపు గాలికి దాన్ని అలా వదిలేయడం వల్ల ఏంటంటే కొంచెం గట్టిగా స్టిక్ అవుతాయి అన్నమాట. మనం ఇలా బ్యాంగిల్కి పెట్టుకోము, సిల్క్ థ్రెడ్ డ్యామేజ్ అవుతుందేమో, మళ్ళీ నేను పీకినప్పుడు వచ్చేస్తుందేమో అని డౌట్ ఉంటే కనుక మీరు ప్యాచ్కి వెనక సైడ్కి మీరు గ్లూ పెట్టుకొని దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కూడా మీరు ప్లేస్మెంట్ చూసుకొని కరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, బ్యాంగిల్ అంతటికి నేను ఇలా అప్లై చేస్తున్నాను. ఈ ప్యాచెస్ అనేది మనం విడ్త్ ఎక్కువగా ఉన్న బ్యాంగిల్ పైన కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇది వర్క్ చేసిన బ్యాంగిల్ లాగే అయిపోయింది. ఇలాంటి డిజైన్స్ మా పేజ్లో చూస్తే కనుక మీరు ఇన్స్టా పేజ్లో ఇలాంటి డిజైన్స్ మగ్గం వర్క్ బ్యాంగిల్స్ మేము చాలా చేశాము. సో అలాంటి బ్యాంగిల్కి ఈ బ్యాంగిల్కి ఏమాత్రం డిఫరెన్స్ లేదు. అండ్ పక్కన నేను కొంచెం ఒక టూ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్తో పేరప్ చేశానండి. చూసారుగా లుక్ ఎంత బాగుందో, అండ్ వర్క్ చేసిన బ్యాంగిల్ లాగే ఉంటుంది. ఫర్దర్గా నేను ఇలాంటి ప్యాచెస్తో ఎలా యూస్ చేసుకోవచ్చు, వాటిని ఈ వేస్ట్ నుంచి బెస్ట్ ఎలా తీసుకురావచ్చు అనేది చాలా వీడియోస్ చేస్తానండి. నా దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.